అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో మద్యం టెండర్లకు కొత్త రూల్స్ పెట్టారు. వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలన్నారు. మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని సూచించారు. వైన్ షాపులు ఊరి బయట మాత్రమే పెట్టడంతో పాటు పర్మిట్ రూమ్ ఉండవద్దని ఆర్డర్స్ పాస్ చేశారు. మునుగోడు రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదన్న రాజగోపాల్ రెడ్డి ఈ రూల్స్ పాటించని వారు టెండర్లు వేసి ఇబ్బందులు పడవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన లేఖ నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో మద్యం టెండర్లకు కొత్త రూల్స్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. అనుష, సంచలనాలకు సంబంధించి కేరాఫ్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోమారు తన నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులకు షాక్ ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ వైన్ షాపులకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరైతే టెండర్ వేయాలనుకుంటున్నారో ఆ వైన్ షాపులకు సంబంధించి వారు నేను పెట్టిన రూల్స్ పాటించాలి, లేదంటే మీరు ఇక్కడ బిజినెస్ చేయొద్దంటూ కూడా ఆయన ఇప్పటికే వ్యాపారస్తులను కూడా మద్యం వ్యాపారస్తులకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 18న ఈ వైన్ షాపులకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా ముగియనుంది. 18వ తారీఖు వరకు వైన్స్ లకు సంబంధించి టెండర్ ప్రక్రియ వేసిన అనంతరం లాటరీ పద్ధతి ద్వారా వైన్ షాపులకు సంబంధించి ఎవరికైతే వస్తుందో దాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఏదైతే గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో పోలీసులను హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులతోటి పలు దఫాలు కూడా సమీక్షలు నిర్వహించి గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా కూడా ఆయన నిర్మూలించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం నుంచి ఏదైతే మద్యం దానికి సంబంధించి ఇప్పటికే ఆదాయం కూడా తగ్గిందనేది కూడా అధికారులు ఒకవైపు చెప్తున్నారు. ఎందుకంటే వైన్ షాపులకు సంబంధించి బెల్ట్ షాపుల ద్వారానే ఎక్కువ మద్యం సేల్ అవుతుంది కాబట్టి బెల్ట్ షాపులంతా కూడా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపుగా 7 మండలాలు ఉంటాయి. 7 మండలాలకు సంబంధించి గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ లేకుండా కూడా ఆయన చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వైన్ షాపులకు సంబంధించి డిసెంబర్ నెల నుంచి కొత్త వైన్ షాపులకు ఎంపిక చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే టెండర్ ప్రక్రియకు షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ టెండర్ల ప్రక్రియ సంబంధించి నామినేషన్ దాఖలు చేస్తున్న సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి లిక్కర్ వ్యాపారస్తులకు సంబంధించి కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలోని ఏ మండలం సంబంధించిన వారు ఆ మండలంలోనే వైన్ షాపులకు టెండర్ వేసుకోవాలి. ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు ఎవ్వరు కూడా ఈ నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్ వేయొద్దంటూ కూడా ఆయన ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. దీంతో పాటు వైన్ షాప్ నిర్వాహకులకు కూడా కొత్తగా వచ్చేటువంటి ఎవరైతే వైన్ షాపులకు ఎంపిక అవుతారో వారు కూడా తన రూల్ ఆయన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక రూల్ పెట్టడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలి వైన్ షాపుల్లో అనేది కూడా ఆయన ఒక రూల్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఏ మండలానికి సంబంధించిన వారు ఆ మండలంలోనే వైన్ షాపు వేయాల్సి ఉంటుంది, టెండర్ వేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఊరు ఏదైతే వైన్ షాపు కేటాయించారో అది ఊరు చివరలో ఉండాలనేది కూడా మరో నియమం పెట్టారు. వైన్ షాపులకు సంబంధించి కూడా సిట్టింగ్ పర్మిట్ రూమ్ కూడా ఉండొద్దు అనేది కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా బెల్ట్ షాపులకు సంబంధించి మద్యాన్ని ఈ వైన్స్ల ద్వారా అమ్మొద్దు అనేది కూడా ఆయన ఇప్పటికే ఈ ఎవరైతే వైన్ షాప్ టెండర్లకు వేసేందుకు సిద్ధమవుతున్నారో వారందరికీ కూడా తాను రూల్స్ పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఇటు ఏదైతే మొదటిసారిగా ఈ వైన్స్ టెండర్లకు సంబంధించినటువంటి
ప్రక్రియ మొదలైంది. గతంలో 2 లక్షలు ఉన్నటువంటి ఒక్కొక్క వైన్ షాప్ కు సంబంధించి ఏదైతే డిపాజిట్ ఉంటుందో ఇప్పుడు 3 లక్షలు కూడా చేయడం జరిగింది. ఒకవైపు అసలు మద్యం టెండర్లే తక్కువగా వస్తున్నాయనేది కొంత చర్చ సాగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇదే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టడం తోటి అటువైపు మద్యం వ్యాపారులు కూడా వెళ్లే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైన్ షాపులు 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది కాబట్టి డిసెంబర్ వరకు వాళ్ళు కూడా ఇప్పటికే నష్టాల్లో ఉన్నామంటూ కూడా ఒకవైపు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు కొత్తగా ఎవరు ముందుకు వచ్చే సిచ్యువేషన్ లేదు. తన రూల్స్ పాటించాల్సిందే ఇక్కడ వైన్ షాపులు టెండర్లు వేయాలనేది రాజగోపాల్ రెడ్డి నియమాలు పెట్టడం తోటి దానిపైన కొంత చర్చ సాగుతుంది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాదాపుగా 15 వైన్ షాపులకు పైగానే ఉండడం తోటి అటువైపు ఎవరు చూసే పరిస్థితి కనబడడం లేదు. ఇటు చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్, మునుగోడుకు సంబంధించి ఈ వైన్ షాపులు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా టెండర్ ప్రక్రియకు సంబంధించి కొంతమంది కొన్ని వైన్స్ లకు సంబంధించి టెండర్ దాఖలు చేసిన సిచ్యువేషన్ ఉంది. కానీ తర్వాత లాటరీలో ఎంపికైనాక రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ను పాటించాల్సి వస్తుంది కాబట్టి ఆయనతోటి ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం పైన కూడా మద్యం వ్యాపారుల్లో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ మద్యం షాప్ అయినా కూడా జిల్లాలో అయితే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాప్ ని తెరుస్తారు. ఇటు సిట్టింగ్ పర్మిషన్ ఏదైతే వైన్ షాప్ కు అనుబంధంగా కూడా పర్మిట్ రూమ్ కు సంబంధించి కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి పర్మిట్ రూమ్ కు కూడా అనుమతి ఇచ్చేందుకు కూడా కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా లేదంటూ కూడా ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్లో ఉన్నది. దీంతో పాటు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే వైన్ షాప్ ను తెరిచి ఉంచాలనేది కూడా కొత్త రూల్ ఆయన పెడుతున్న నేపథ్యంలో అసలు మద్యం వ్యాపారం ఆ మునుగోడు నియోజకవర్గంలో ఎలా చేస్తాం అనే విషయం పైన కూడా వ్యాపారస్తులు మాత్రం చర్చ సాగుతుంది. ఇటు మరోవైపు ప్రభుత్వానికి ఆదాయపరంగా రాబడి వచ్చేటువంటి వైన్ షాపులకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ తోటి కొంత అక్కడ ఆదాయం తగ్గే అవకాశం ఉంది. మొత్తానికైతే లిక్కర్ వ్యాపారస్తులకు మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన ఈ కొత్త రూల్స్ కి సంబంధించి అక్కడ లిక్కర్ వ్యాపారస్తులు ఏమంటున్నారు, అలాగే కొత్తగా టెండర్లు వేయాలి అనుకునేవారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనుష, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే బెల్ట్ షాపులను ఎత్తివేయడం జరిగింది. గ్రామాల్లో పూర్తిగా మద్యపాన నిషేధం విధించడం జరిగింది. ఎవరైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే వారి పైన కేసులు నమోదు చేయించిన సిచ్యువేషన్ కూడా రాజగోపాల్ రెడ్డి అక్కడ ఇప్పటికే కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా డిసెంబర్ నుంచి మొదలయ్యేటువంటి కొత్త వైన్స్ షాపులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టెండర్ కు సంబంధించి డిపాజిట్లు చేసే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఏదైతే రాజగోపాల్ రెడ్డి మొన్న ఈ 2 రోజుల క్రితం నుంచి కూడా తాను ఈ కొత్త రూల్స్ అనేవి పెట్టడం తోటి మద్యం వ్యాపారస్తులు మాత్రం మునుగోడు కాన్స్టిట్యున్సీ లో ఆ మద్యం వ్యాపారం జోలికి వెళ్లేందుకు కూడా ధైర్యం చేయడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మొత్తం మద్యం వ్యాపారస్తుల మధ్య చర్చ సాగుతుంది. అక్కడ ఆ వ్యాపారం చేయొద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు అనే విధంగా కూడా వ్యాపారస్తులు భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ లక్షలు డిపాజిట్ పెట్టి అక్కడ మద్యం వ్యాపారం చేయాలంటే ఆ రాజగోపాల్ రెడ్డి పెట్టేటువంటి రూల్స్ తోటి నష్టాల పాలవుతాం తప్ప అక్కడ వ్యాపారం చేయలేమనేది కూడా ఏదైతే లిక్కర్ మద్యం వ్యాపారస్తులు మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ అక్కడ వైన్ షాపులు నడపాలంటే మాత్రం ఎవరు ముందుకు వచ్చే సిచ్యువేషన్ కనపడతలేదు. మరోవైపు ఇప్పటికే మద్యం వ్యాపారానికి వైన్ షాపులకు సంబంధించి ఏదైతే ఒక్కొక్క వైన్ షాప్ కి ₹1,00,000 పెంచడం ప్రభుత్వం ఏదైతే డిపాజిట్ ఉందో గతంలో 2 లక్షలు ఉండగా ఇప్పుడు 3 లక్షలకు పెంచడం తోటి మద్యం వ్యాపారం టెండర్లు వేసేందుకు కూడా కొంతమంది వెనకడుగు వేస్తుండడం తోటి అసలే టెండర్లకు సంబంధించి తక్కువ వస్తున్న నేపథ్యంలో ఇటు మునుగోడు నియోజకవర్గంలో ఆ వైన్ షాప్లకి అసలు టెండర్లు వేస్తారా వేయరా అనే విషయం పైన కూడా కొంత ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ సాగుతుంది. అనుష, రైట్ జానయ్య, థాంక్యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.